గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ మండలం ముప్పిరితోటలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి సాయి గౌడ్ అనేటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన అయితే ఈ సుల్తానాబాద్ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఇక్కడ మన వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఇదంతా కూడా శోకసముద్రంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా చూస్తున్నాం ఎలా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉందో. అలా ఏ పరిస్థితి చూసినప్పటికీ కూడా ఇక్కడ ఎవరిని ఓదార్చేటువంటి పరిస్థితి లేదు. అసలు ఏంటి, ఎట్లా జరిగింది, ఏం కథ అనేది మనం దాన్ని తెలుసుకుందాం. ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ఏం జరిగింది బాబు, అసలు ఎన్ని గంటలకు జరిగింది? మీరు ఉన్నారు అక్కడ పుట్టినరోజు వేడుకలలో. మీ పేరేంటి, అసలు ఏం జరిగింది? నా పేరు పురేల్ అఖిల్ అండి. నేను అక్కడ 10 గంటల సమయంలో మా పుట్టినరోజు బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి సార్. అక్కడ ఉన్నాం. ఉన్నాక మేము అంతా అయిపోయింది, అక్కడ కూర్చున్నాం. వెళ్ళిపోదామనే టైంకు ఒక బైక్ వేసుకొని వచ్చింది సార్. వచ్చి గౌడలతో సాయి కుమార్ దాడి చేశాడు సార్. దాడి చేసి మేము అక్కడనే చూసి అది చేసేసరికి సాయి కుమార్ అక్కడ నుంచి భయపడి భయం గురై బయటికి వెళ్ళాడు సార్. వాళ్ళ ఒక 200 మీటర్స్ వెళ్తుంటే ఆయన కూడా గొడ్డలతో ఉరికింది సార్. అక్కడికి ఉరికి నేను కూడా వెళ్ళేసరికి అక్కడ సాయి కుమార్ను కొట్టేసి కింద వండేసి ఉంచారు సార్. అంతలోపు నేను పోయి ఆపి చేసేసరికి నా చేతిలో గొడ్డలు పెట్టి రైట్ అని వెళ్ళిపోయాడు సార్. అక్కడి నుంచి వెళ్ళిపోయినాక నేను అంతలోపు సాయి కుమార్ ఇక్కడ ఇదంతా బ్లీడింగ్తో ఉండుట్లా ఆయనకు పల్స్ అన్ని కట్ అయినాయి సార్. ఏదో బ్లీడింగ్ ఆపి హాస్పిటల్లో తీసుకొద్దామని చెప్పేసి మేము వచ్చినాం సార్. అంటే పాత కక్షల కారణం ఎందుకు జరిగింది? మీరు ఎవరైతే గొడ్డలతో నరికిండో ఆయన చూసిండో? మీరు చూసినాం సార్. ఆయన ఒక సాయి కుమార్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్, ఆయన వాళ్ళ తండ్రి. గతంలో సైతం ఏమైనా గొడవలు జరిగినాయా? ఎందుకంటే పొద్దున కూడా ఒక యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. యాక్సిడెంట్లో బెలూన్స్ ఓపెన్ అయినాయి, అప్పుడే బతికిండు. అప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ కావాలని చేసిందా లేకుంటే? అది యాక్సిడెంట్ 100 స్పీడ్లో అయిపోయింది సార్. అది 100 స్పీడ్లో కార్ పంచర్ అయింది. యాక్సిడెంట్ అయిపోయింది. వీళ్ళకి ఏం కాలేదు, సేఫ్ ఉన్నారు సార్. అది దేవుని దయ వాళ్ళు వచ్చిర్రు. కానీ ఈరోజు అదే రోజు ఈవినింగ్ వరకు అతనికి ఇట్లా జరిగింది సార్. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ తండ్రి శోక సముద్రం నుంచి ఇంకా షాక్ గురైనటువంటి పరిస్థితి నుంచి కోలుకోలేదు. అసలు ఏం జరిగింది? చాలా బాధాకరము. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మీకు అంది వచ్చినటువంటి కుమారుడు మీకు లేడనేటువంటి విషయాన్ని సైతం మీరు జీర్ణించుకునేటువంటి పరిస్థితి లేదు. అసలు మీకు ఇంతకుముందు ఆయనకు థ్రెట్ ఉన్న పరిస్థితి ఏమన్నా తెలుసా? ఆయనకు హెచ్చరికలు జారీ చేసిండ్రా? మీకు మీద అంతకుముందు డౌట్ ఉండేనా? సార్, వినాయక చవితి రోజు ఒకసారి, ఒక పెళ్లిలో ఒకసారి, మా విలేజ్లో వచ్చేసి వీడు అందరితో మంచిగా ఉంటాడు సార్. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా దాదాపు ఒక 200 మంది. 200 మందిలో ఎవ్వరు కొట్టింది వేరే ఊరు నుండి చచ్చి ఆ రాత్రి దాడి చేశారు సార్. నాకు అప్పటికి డౌట్ వచ్చి నేను పిఎస్లో ఫోన్ చేసిన సార్. సార్ ఇట్లా మావాడి మీద దాడి జరిగింది సార్, పలానా వ్యక్తులు అని చెప్పి నేను అది మెడికల్ సర్టిఫికేట్ కూడా హెవీ ఇంజూరీ వచ్చింది, 8 కుట్లు పడ్డాయి సార్. ఆ టైంలో నేను ఆగస్టు 23, 2024లో ఫిర్యాదు చేస్తే ఎస్ఐ గారు ఏం పట్టించుకోలేదు సార్. నేను కూడా నీళ్ళతో లేదని చెప్పి నేను భయపడి కొంచెం స్లో అయినా సార్. దీంట్లో మొదటి ఇప్పుడు అమ్మాయి తండ్రికి హత్యకు ప్రేరేపించినందుకు చీకటి మల్లయ్య, చీకటి హరీష్ అనే వ్యక్తులు మొదటి సూత్రధారులు సార్. ప్లస్ అలా మేనమామ నిన్న అమ్మాయిని తీసుకొని పోయి అక్కడ చంపుతానని బెదిరించి అటు బస్ కింద అది అని చెప్పి అక్కడ అమ్మాయిని బెదిరించిండు. 1 గంట ప్రాంతం నుంచి వెళ్ళే ముప్పురుతోటకు ఒక 10-15 మంది వచ్చి అక్కడ హత్యకు ఈ చీకటి హరీష్ ఒకటి అది ఉంటుంది సార్, మా కళ్ళు మండవాలు ఆ ప్రదేశంలో, ప్లస్ అటు మామిడి తోట ప్రదేశంలో ఒక 10 మంది కొత్తగా మాకు కనబడ్డారు సార్. అది మేము పెద్దగా మా బోనాల ఫెస్టివల్ ఉందని చెప్పి వాళ్ళు అనుకొని మేము పెద్దగా పట్టించుకోలేదు సార్. అయితే నిన్న మావాడి బర్త్డే అయితే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పాఠశాల ఆవరణంలో బర్త్డే కేక్ కట్ చేసిర్రు. వీళ్ళు సడన్గా వచ్చి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉండగానే గుడ్డలు పెట్టి దాడి చేసి నడి ఊళ్ళరాక గెదుకుంటూ వచ్చి ఒక 8 సార్లు కొట్టేసిండు సార్. నాకు ఒక నిమిషంలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిండు, నన్ను బండి మీద ఎక్కించుకొని పేరు సార్. నేను మా తమ్ముడే నా ఆటోలనే ముప్పురుతోట నుంచి వెళ్ళి శివాలయం రాక నా బండి కూడా ఆడుంది. నా ఆటోలో తీసుకొని వచ్చిన మా మామయ్య గారు ఇక్కడ ఉంటే కారు పంపిండు, కార్లో వేసుకొని వచ్చినాం సార్. అయితే నా కొడుకును అత్యంత దారుణంగా చంపిన వాళ్లకు మరణశిక్షణ పడాలని మీ ద్వారా
నేను పోలీసు వారికి విన్నవించుకుంటాను సార్. అంటే మీ గ్రామస్తులే ఈ హత్యలో ఇన్వాల్వ్ అయినరా? వేరే గ్రామానికి చెందిన వాళ్ళు 10-15 మంది వచ్చిండ్రు అన్నారు కదా, వాళ్ళు ఎవరన్నా అసలు ఈ ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారి? సార్ ఇది ప్రేమ వ్యవహారమే. మా విలేజ్లో ప్రతి విలేజ్లో అందరికీ తెలుసు సార్. మాకు తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు, అందరూ తెలుసు. అయితే దీంట్లో ఏమైందంటే ఈ చీకటి హరీష్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేది మన కాన్సెప్ట్ సార్. అయితే ఈ అబ్బాయికి దాదాపు ₹1 కోటి ప్రాపర్టీ పోతుంది, అది నాకే కావాలి అని చెప్పి ఒక ఈగోతోని మా అబ్బాయిని లేకపోతే ఆ అమ్మాయిని చేసుకుంటా అనేది వాళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ తండ్రిని ప్రేరేపించి ఒక 4 నెలల నుండి సార్ నీ అమ్మాయి వాంతో తిరుగుతుంది, నీ అమ్మాయి కడుపులు తీసుకుంది, అది ఇది అని చెప్పి ఆయన మైండ్ని అంతా డిస్టర్బ్ చేసి ఈ హత్యకు వాళ్ళ భార్య, ఈ చీకటి మల్లయ్య, చీకటి హరీషు, ఈ సదయ్య వీళ్ళంతా పథకం అనుకొని అయితే మాకు నిన్న 1 గంట నుంచే కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తాను సార్, వీళ్ళు ఎక్కడెక్కడ ఏముందన్నది. ఆడికి నేను బెదిరించిన అద్దు పోకు అని చెప్పి, బర్త్డే కదా డాడీ నేను పోతా అని పోయింది సార్. ఇక అంతే నడి ఊళ్ళోకి వచ్చి అది వాడు దారుణంగా హత్య చేసింది సార్. గత కొంతకాలం నుంచి కూడా ఈ హత్యకు పథకం వేశారు, దానిలో భాగంగానే ఈ కుట్రతో భాగంగానే ఈ హత్య జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎవరైతే దోషులున్నారో వాళ్ళకి కఠినంగా శిక్ష విధించాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.